ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. అవును స్నేహితులారా, మీ జీవితంలో ఊహించిన అద్భుతాలు జరగబోతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ 4 పెద్ద శుభవార్తలు మీ దరికి చేరే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు పూర్తిగా కాలం చెల్లింది. మీ జాతకంలో గ్రహాల అనుకూలత వల్ల ఎంతో శక్తివంతమైన మార్పులు మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఈ సమయం నుండి ఒక ప్రత్యేకమైన దైవం మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆ దైవ అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి అపారమైన ప్రశాంతత మరియు ధనలాభం కలగబోతున్నాయి. అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పు రాబోతుంది, ఆ దైవం మీకు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది అనే అసలు విషయం కనుక తెలిస్తే మీరే స్వయంగా ఎగిరి గంతేస్తారు. అంతటి అద్భుతమైన విషయాలు ఈరోజు మీ ముందుకు వచ్చాయి కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని వెంటనే పూర్తిగా చూడండి. మొదటి నుండి చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే హనుమంతుడు మరియు కాళీమాత, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా జై హనుమాన్, జై కాళీమాత, జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ భగవంతుడికి చేస్తున్న ఇదే మన నివేదన ప్రార్థన. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల సమయం మీకు జీవితంలో ఏమాత్రం సామాన్యమైనది కాదు. ఇది కేవలం అదృష్టవంతులకు మాత్రమే లభించే ఒక గొప్ప అవకాశం. ఎవరైతే ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, మీ పేదరికాన్ని చూసి ఎగతాళి చేశారో వారే రేపు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణం మొదలు కాబోతుంది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నిటికీ ఒకేసారి పరిష్కారం అయితే లభించే రోజులు దగ్గర పడ్డాయి. మరి స్నేహితులారా, మీరు స్వతంత్ర ఆలోచన, ధైర్య సాహసాలు కలిగిన సమాజంలో ముందస్తులో ఉంటూ ఇతరుల కోసం నిలబడే దృఢమైన స్వభావం ఉన్నవారే అయినా మీ వినూత్నమైన ఆవేశాన్ని, న్యాయకత్వ లక్షణాలకు మరియు శ్రమకు తగిన గుర్తింపు రావడం లేదని బాధపడుతున్నారు. మీ ప్రణాళికలు ఎప్పటికప్పుడు మధ్యలోనే ఆగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ మార్పులన్నీ మీ జాతకంలో ఏర్పడుతున్న గ్రహాల అనుకూలత వల్లే సాధ్యమవుతున్నాయి. ఈ విషయాలను మీరు ఎంతో శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. ఈ సమాచారం మీ భవిష్యత్తును బంగారంలో మార్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ జాతక విశ్లేషణ ప్రకారం మీ జీవితానికి ఒక అద్భుతమైన మలుపు తిప్పే శుభవార్త ఇప్పుడు మీ ముందుకైతే వచ్చింది. ఈ సమయం నుండి మీ జాతకంలో గ్రహాల స్థితి పూర్తిగా అనుకూలకంగా మారబోతుంది. మీ పూర్వపు మంచి పనుల వల్ల, సత్కర్మల వల్ల మీ జాతకంలో ఒకేసారి 2 రాజయోగాలు మరియు ఒక ధనయోగం కలగబోతుంది. మొదటిది కుజమంగళ యోగం, రెండవది ఆయుకీర్తి యోగం, మూడవది ధనకుబేర యోగం. ఈ 3 యోగాల కలయిక వల్ల మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు మునిపెన్నడూ చూడని విధంగా సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎంతోమంది మహర్షులు, జ్ఞానులు ఎన్నో ఏళ్ల పాటు శ్రమిస్తే కానీ లభించని ఇటువంటి అద్భుతమైన శుభ సమయం ఇప్పుడు మీ భాగ్యం వల్ల మీకు లభించబోతుంది. దైవానుగ్రహం వల్ల ఇకపై మీకు ధన సౌఖ్యం, వాహన యోగం, అలాగే మీరు చేపట్టే ప్రతి పనిలోనూ ఊహించని విజయాలు దక్కబోతున్నాయి. మరి స్నేహితులారా, ఇదే సమయంలో మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాలి. మీ చుట్టూ 4 పెద్ద శత్రువులు ఉన్నారు. వారు మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టాలని, మీ సంతోషాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వినడానికి ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే అయినా దీని గురించి మీరు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఆ 4 వ్యక్తులు ఎవరో కాదు, మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్ముతున్నారో, మీ రహస్యమైన విషయాలను సైతం పంచుకుంటూ ఎవరినైతే నిత్యం కలిసి తిరుగుతున్నారో వారే పైకి ఎంతో ఆత్మీయుల్లా నడుస్తూ లోపల మాత్రం ఈ పతనాన్ని కోరుకుంటున్నారు. అవతలి వారి మనసులో ఏముందో గ్రహించడం ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి మీరు కూడా వారి కుట్రలను ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. గత 3 సంవత్సరాల కాలంలో ఆ 4 వ్యక్తులు మిమ్మల్ని 4 సందర్భాల్లో తీవ్రంగా నష్టపరిచారు. అందులో ఒక సందర్భంలో అయితే మీరు పెద్ద ప్రమాదం నుండి తుడిలో తప్పించుకున్నారు. ఆ ప్రమాదం ఏంటి, అప్పుడు మిమ్మల్ని కాపాడిన ఆ దైవశక్తి ఏది అనే విషయాలను కూడా తెలుసుకోవాలి. మీ జీవితంలో ఉన్న 4 శత్రువులు ఎవరో బయట వ్యక్తులు కాదు, మీతో పాటు ఉండే అత్యంత మీ కుటుంబ సభ్యులు వారే. వారి అసలు రూపం తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. మరియు స్నేహితులారా, ఇదే సమయంలో ఈ శుభ ఫలితాలు మీకు పూర్తిగా లభించాలంటే రాబోయే 24 గంటలలోపు మీరు 2 ముఖ్యమైన పొరపాట్లు అసలు చేయకూడదు. మొదటిది, మీ జాతకంలో ఇలాంటి మంచి యోగాలు ప్రారంభమయ్యే సమయంలో ఎటువంటి
తామసిక ఆహారాన్ని తీసుకోవద్దు అంటే మాంసం, చేపలు మరియు మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో శుభగ్రహాల ప్రభావం పెరిగేటప్పుడు మనిషి సాత్వికంగా పరిశుద్ధంగా ఉండడం ఎంత అవసరం. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆహార నియమాలను అసలు పట్టించుకోకుండా పొరపాట్లు చేస్తుంటారు. మీ జీవితంలో మొదటి అడుగు పడబోయే ఈ కీలక సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆ దైవశక్తే మీ జీవితాన్ని మారుస్తుంది. మరి రెండవది, ఇల్లు అపరిశుభ్రంగా ఉండడం. చాలామంది తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోరు. ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అసలు నిలవదు. ముఖ్యంగా జాతకంలో గ్రహాల అనుకూలత వల్ల ధనయోగం, రాజయోగం ఏర్పడుతున్నప్పుడు ఇల్లు శుభ్రంగా లేకపోతే శుభశక్తి ఇంట్లోకి ప్రవేశించలేవు. అందుకే రాబోయే 24 గంటల్లోపు మీ ఇల్లంతటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచి వీలైతే పవిత్రమైన జలాన్ని అలాగే పసుపు నీళ్లు ఇల్లంతా చల్లుకోవడం చాలా మంచిది. మరియు గత వారం రోజుల్లో మీ ఇంట్లో ఎప్పుడైనా మాంసాహారం వండినట్లయితే ఈ శుద్ధీకరణ పనిని ఖచ్చితంగా చేయాలి. ఈ విషయాలను తేలికగా తీసుకోకుండా జాగ్రత్త పడితే రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు తెలుసుకుందాం. అయితే గతంలో అంతటి పెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడిన ఆ దైవం ఎవరో తెలుసా? సాక్షాత్తు ఆ దుష్ట శక్తులను సంహరించే భయంకర స్వరూపిణి అయిన కాళీమాత. ఆ అమ్మవారి ఉగ్రరూపపు రక్షణ అనుగ్రహం వల్లే మీరు ఆనాడు ప్రాణాపాయం నుండి త్రుటిలో బయటపడ్డారు. మీ ప్రవర్తనలో ఎలాంటి కల్మషం లేకపోవడం, మీ మంచి గుణాలే ఎప్పుడు ఆ దేవుడి ఆశీస్సులు మీకు లభించేలా చేస్తున్నాయి. మీరు ఎప్పుడు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునే నిష్కల్మషమైన నిక్కచ్చిగా మాట్లాడే విశాల హృదయం గలవారు. ఎవరికి కీడు చేయాలనే ఆలోచన మీకు అసలు ఉండదు. కానీ ప్రస్తుత సమాజం మీ అంత మంచితనంతో లేదు. ఇక్కడి పైకి ఎంతో తీయగా మాట్లాడుతూ వెనక గోతులు తవ్వే వాళ్ళు ఎందరో ఉన్నారు. వారు అంతలా దిగజారారని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి ఎంతటి ఆప్తులైనా సరే ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మడం పూర్తిగా పక్కన పెట్టేయాలి. మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఆ నలుగురు వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది. మీ జీవితంలో ఎప్పుడు చిన్న సంతోషం వచ్చినా, మీ ముఖంలో నవ్వు కనిపించిన వారు అస్సలు ఓర్వలేకపోతున్నారు. ఈ అసూయతోనే మీ సంతోషాన్ని నాశనం చేయడానికి రకరకాల చెడు ప్రయోగాలు, ప్రతికూల తంత్రాలు కూడా ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు గనక మీరు అప్రమత్తంగా ఉండకపోతే వారు తమ కుట్రల్లో సఫలమయ్యే అవకాశం ఉంది కూడా. కాబట్టి మీరు సావధానంగా ఉంటూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మీ మనసులో ఉన్న వ్యక్తిగత విషయాలను కానీ, మీ భవిష్యత్తు ప్రణాళికలను కానీ ఎవరితోనూ పంచుకోకండి. మీ పనులు పూర్తయ్యేంత వరకు వీలైనంత మౌనంగా సాగిపోవడమే మీ శత్రువులకు ఇచ్చే పెద్ద సమాధానం. మీ చుట్టూ ఉన్న ఆ శత్రువులను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఇప్పుడు ఎంతో ముఖ్యం. మీ చుట్టూ ఉన్న నలుగురు శత్రువుల పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతున్నాయో తెలుసా? వారి పేర్లలో మొదటి అక్షరం ఎం, రెండవ అక్షరం ఆర్, మూడవ అక్షరం ఎస్, నాలుగవ అక్షరం కే. ఈ ఇంగ్లీష్ అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులు మీ ఆప్త వర్గంలో ఎవరైనా ఉంటే వారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. వారే మీ సంతోషాన్ని అసలు భరించలేకపోతున్నారు. సమాజంలో మీకు ఉన్న గౌరవాన్ని, మీ కలలను నాశనం చేయడానికి వెనుకాడారు. అందుకే అలాంటి వారిని గుర్తించి వీలైనంత వరకు వారికి దూరంగా ఉండడమే మీ జీవితానికి శ్రీరామ రక్ష. మరి స్నేహితులారా, ఎలాంటి ఆందోళనకరమైన పరిస్థితుల మధ్య మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. ఈ రాబోయే 24 గంటల్లోపు మీ జీవితాన్ని మలుపు తిప్పే 4 పెద్ద శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఇవి మీ జీవితంలో మునుపెన్నడూ ఊహించని విధంగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ ఎదుగుదలకు అడ్డుపడిన వారు కూడా ఈ మార్పులు చూసి ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. ఈ సమయంలోనే దైవానుగ్రహం వల్ల మీకు గొప్ప లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అదృష్టం మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి పూర్తిగా బయటపడేసి మీ కుటుంబంలో సరికొత్త వెలుగు నింపుతుంది. మరియు స్నేహితులారా, మీ జాతకంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల రాబోయే రోజుల్లో ఊహించని విధంగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కష్టాన్ని తొలగిపోయి ధన సౌఖ్యం లభించబోతుంది. ఈ మార్పులన్నీ సాక్షాత్తు ఆ లక్ష్మీమాత మరియు హనుమంత స్వామి అనుగ్రహం వల్లే సాధ్యం కాబోతుంది. రాబోయే 24 గంటల్లోపు మీ కుటుంబంలో 4 పెద్ద శుభవార్తలు వినడమే కాకుండా విభిన్న వర్గాల ద్వారా ధనలాభం కూడా పొందుతారు. మొత్తం 9 రకాల శుభ ఫలితాలు మీ దరికి చేరబోతున్నాయి. అయితే ఇంతటి మంచి అవకాశాలు మీకు దక్కకుండా కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. గత కొంతకాలంగా మీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఏ పని చేసినా అది చివరి నిమిషంలో ఆగిపోవడం, ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరో సమస్య రావడం వల్ల మీరు మనశ్శాంతి కోల్పోతున్నారు. ఇదంతా మీ జాతకంలో ఉన్న దోషాల వల్ల మాత్రమే కాదు, తెలియకుండా మీరు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పొరపాట్ల వల్లే జరుగుతుంది. దైవబలం మీతో ఉన్నప్పటికీ ఈ అనాలోచిత తప్పుల వల్ల అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
మరి స్నేహితులారా, మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఆ 3 ముఖ్యమైన తప్పులు ఏమిటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకోవడం చాలా అవసరం. మొదటిది, మీరు ఎవరినైనా చాలా సులభంగా నమ్మేస్తుంటారు. ఇతరుల మాటలకు త్వరగా ఆకర్షితులై మీ సాహసోపేతమైన సూటిగా ఉండే మనసుతో వ్యక్తిగత విషయాలను, భవిష్యత్తు ప్రణాళికలను మరియు మీ బలహీనతను వారి ముందు పెట్టేస్తుంటారు. దీనివల్ల మీ శత్రువులకు లేదా మీ ఎదుగుదలను కోరుకోని వారికి మీ తదుపరి అడుగులు ఏమిటో ముందే తెలిసిపోతున్నాయి. ఇది మీ జీవితంలో ప్రతికూలతకు దారితీస్తుంది. రెండవది, దైవ కార్యాచరణలో నమ్మకం లేకపోవడం. మీరు ఏదైనా పూజ లేదా పరిహారం చేసినప్పుడు అది నిజంగా ఫలిస్తుందో లేదో అనే అనుమానాన్ని మనసులో పెట్టుకుంటున్నారు. ఇలాంటి అపనమ్మకం మీ అదృష్టానికి అడ్డుగోడలా మారుతుంది. అందుకే చేసిన పనికి నమ్మకంతో చేయాలి. మరి మూడవది, సూర్యోదయం తర్వాత నిద్రలేవడం. శాస్త్రాల ప్రకారం సూర్యోదయం తర్వాత నిద్రలేవడం వల్ల జాతకంలో ఉన్న మంచి అవకాశాలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే లేవగానే మీ 2 అరిచేతులు చూసుకొని భగవంతుని స్మరిస్తూ ఈ రోజుని మంచిగా నడిపించమని కోరుకోవడం వల్ల మీ రోజు చేసే పనుల్లో సానుకూల మార్పులు వస్తాయి. ఈ నియమాలను మీ జీవితంలో భాగం చేసుకుంటే మీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. మరి స్నేహితులారా, ఈ పొరపాట్లను మీ జీవితం నుండి ఎంత త్వరగా దూరం పెడితే అంత మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జాతక గ్రహాల స్థితి పూర్తిగా అనుకూలకంగా మారబోతుంది. సాక్షాత్తు హనుమంతుడు అనుగ్రహంతో మీ జీవితంలో 3 అత్యంత ప్రధానమైన సంఘటనలు జరగబోతున్నాయి. మీ జాతక చక్రంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల మీ పూర్వపు మంచి పనులకు మీ శ్రమకు తగ్గ ఫలితం లభించే సమయం ఆసనమైంది. ఇప్పటి వరకు మీరు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయి మీ భవిష్యత్తు ఒక కొత్త దిశగా సాగబోతుంది. మొదటి సంఘటన, చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనులన్నీ ఒకసారిగా వేగం పుంజుకుంటాయి. ఎన్నో రోజులుగా ఏ పని కాకుండా ఆగిపోయిందో ఆ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా వేగంగా పూర్తవుతాయి. మీ వ్యాపారంలో కానీ మీ వృత్తిలో కానీ ఆశించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ పురోగతి కనిపిస్తుంది. అనగా వ్యాపార రంగంలో ఉన్నవారికి కస్టమర్ల రాక పెరగడం, ఆర్థిక లావాదేవీలు మెరుగుపడడం వంటి సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. రెండవ సంఘటన, నిన్నటి వరకు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుక రకరకాల కుట్రలు పన్నిన శత్రువులు ఇప్పుడు పూర్తిగా వెనక్కి తగ్గుతారు. మిమ్మల్ని నష్టపరచాలని చూసిన వారే మీ సామర్థ్యాన్ని మరియు మీ మంచితనాన్ని గుర్తించి మీతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వారి అహంకారం పూర్తిగా తగ్గి మీ విలువ ఏమిటో వారికి అర్థమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. మూడవ సంఘటన, రాబోయే 24 గంటల్లోపు మీ జీవితంలోకి ఒక తెలియని వ్యక్తి రూపంలో సహాయం అందబోతుంది. మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను, మానసిక శ్రమను దూరం చేయడానికి ఒక మిత్రుడు లేక హితైషి రూపంలో ఎవరో ఒకరు ముందుకు వస్తారు. కష్టాలు ఎక్కువైనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయాన్ని పంపిస్తాడనే నమ్మకం మీ విషయంలో నిజం కాబోతుంది. ఆ సహాయం చాలా చిన్నగా అనిపించినా మీ అవసరానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తి చేసిన సహాయం వల్ల మీ మనసులోని ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది. ఈ మార్పులన్నిటినీ విశ్వంతో స్వీకరించాలి. పరిశుద్ధమైన మనసుతో దైవాన్ని నమ్మే వారికి ప్రతి విషయంలోనూ సానుకూలత కనిపిస్తుంది. రాబోయే 24 గంటల్లోపు మీ జాతక చక్రం మారబోతుంది. మీరు కల్లో కూడా ఊహించని ఒక అద్భుతమైన మార్పు మీ దరి చేరబోతుంది. మీ ఇష్ట దైవం మీపై ప్రత్యేక అనుగ్రహాన్ని చూపించబోతున్నారు. ఆ దైవిక శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించే ముందు మీకు కొన్ని ముఖ్యమైన సంకేతాలను కూడా అందిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల గమనాన్ని బట్టి లభిస్తున్న ఈ సూచనలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సంకేతాలను సరిగ్గా గుర్తించి ప్రవర్తిస్తే మీ అదృష్టం మరింత పెరుగుతుంది. ఆ సంకేతాలు ఏమిటి, సాక్షాత్తు ఏ దైవం మీ ఇంట అడుగు పెట్టబోతున్నారు అనే విషయాలను ఎంతో శ్రద్ధగా తెలుసుకోవాలి. ఆ సంకేతాలు ఏమిటో, సాక్షాత్తు ఏ దైవం మీ ఇంట అడుగు పెట్టబోతున్నారు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రాబోయే 24 గంటల్లోపు మీ ఇంటికి రాబోతున్న ఆ దైవం మరెవరో కాదు, సాక్షాత్తు ఆంజనేయ స్వామి. మీ జాతకంలో ఏర్పడుతున్న శుభ సమయం వల్ల ఆ స్వామి అనుగ్రహం మీకు పూర్తిగా లభించబోతుంది. మీ జీవితంలోని కష్టాలన్నిటిని దూరం చేసి మీకు ప్రశాంతతను ప్రసాదించడానికి ఆ భగవంతుడే స్వయంగా కొన్ని సంకేతాల రూపంలో మీ ముందుకు రాబోతున్నారు. ఈ రాబోయే 24 గంటల వ్యవధిలో మీకు లభించబోయే ఆ 3 ముఖ్యమైన సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఈ సమయంలో మీ ఇంటి ముందుకు ఎవరైనా సాధువు, సన్యాసులు లేదా ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి సహాయం కానీ భిక్ష కానీ అడిగితే వారిని అసలు నిర్లక్ష్యం చేయకండి. వారిని అవమానించకుండా మీ శక్తి కొలది సహాయం చేయడానికి ప్రయత్నించండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలాంటి కీలక సమయంలో ఇంటి ముందుకు వచ్చే అతిథులను దైవ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఎవరైనా సహాయం కోరి వస్తే
వారికి చేతనైనంత సహాయం చేయడం లేదా భోజనం పెట్టడం వంటి పనులు చేయండి. ఇది మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను తొలగించి లక్ష్మీదేవి కటాక్షం లభించేలా చేస్తుంది. ఆ దైవిక శక్తి మీకు అందించబోయే మిగిలిన 2 సంకేతాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రెండవది మీ ఇంట్లో బల్లి కనిపించడం. సాధారణంగా ఇంట్లో బల్లి కనిపించడానికి చాలామంది సాధారణంగా తీసుకుంటారు, కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం మంచి కాలం వచ్చే ముందు ఇలాంటి కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి రాబోయే 24 గంటలలోపు మీ ఇంట్లో ఎక్కడైనా బల్లి కనిపిస్తే వెంటనే మనస్ఫూర్తిగా ఆ హనుమంత స్వామిని స్మరించుకోండి. స్వామిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ మీ కష్టాలన్నిటిని దూరం చేయమని మనసులో వేడుకోండి. ఈ చిన్న మార్పు మీ ఆలోచనలో సానుకూలతను నింపుతుంది. మరియు మూడవది చాలా సరళమైనది. మీ ఇంటి ముఖద్వారం వద్ద అంటే సింహద్వారం దగ్గర చీమలు లేదా ఇతర చిన్న చిన్న జీవులు గుంపుగా కనిపించడం, ఇలా ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీమలు కనిపించడం కూడా రాబోయే రోజుల్లో మీ ఇంటిలోకి దైవిక శక్తి ప్రవేశించబోతుంది అనడానికి ఒక మంచి సూచనగా భావిస్తారు. ఈ 3 సంకేతాలు రాబోయే 24 గంటల పాటు బాగా గుర్తుంచుకోండి. వీటిని గమనించినప్పుడు దైవ చింతనతో ఉండడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఆర్థిక బలం పెరుగుతాయి. మరియు స్నేహితులారా, ఇప్పుడు గ్రహాల అనుకూలత వల్ల మీ జాతకంలో ఎంతో అద్భుతమైన యోగం పట్టబోతుంది. మీ జీవితం ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి. అయితే ఈ శుభ ఫలితాలు మీకు సంపూర్ణంగా లభించాలంటే మీరు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు మరియు పరిహారాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మన పూర్వీకులు చెప్పిన పరిహారాలు ఎంతో సరళంగా ఉంటాయో అంతటి శక్తివంతమైన ఫలితాలు ఇస్తాయి. రాబోయే 24 గంటలలోపు మీ ఇంట్లోని సుఖ సంతోషాలను, ఆర్థిక బలాన్ని పెంచే 3 ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎటువంటి ఆడంబరాలు లేకుండా కేవలం నమ్మకంతో చేస్తే ఈ పనులు మీ ఆలోచనలో, మీ ఆర్థిక స్థితిలో గొప్ప మార్పు తీసుకొస్తుంది. మొదటిది, ఈ రోజు ఉదయం శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో డబ్బులు దాచుకునే బీరువా లాకర్ లేదా మీ పర్సు వంటి ప్రదేశాలను ఒకసారి పరిశీలించండి. అక్కడ ఉన్న పనికిరాని పాత కాగితాలు, చిరిగిన కవర్లు లేదా అనవసరమైన వస్తువులను పూర్తిగా తొలగించి శుభ్రం చేయండి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పరిశుభ్రమైన చోటే నిలుస్తుంది. ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసిన తర్వాత మీ పర్సులో లేదా బీరువాలో ఉన్న నోట్లను, నాణాలను చక్కగా ఒక పద్ధతి ప్రకారం సర్ది పెట్టుకోండి. ధనం ఎక్కడైతే క్రమశిక్షణతో కూడిన అమరికలో ఉంటుందో అక్కడ మరిన్ని ఆర్థిక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మరి రెండవది, అన్నాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ రోజున మీ ఇంట్లో వంట చేసేటప్పుడు మొదటి భాగం అంటే ఒక చిన్న రొట్టె ముక్కను లేదా కొద్దిగా అన్నాన్ని విడిగా తీసి పక్కన పెట్టండి. దాన్ని ఎర్రటి ఆవుకు కానీ, పక్షులకు కానీ లేదా ఎవరైనా అవసరంలో ఉన్న పేదవారికి కానీ తినిపించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అన్న పానీయాలకు ఎప్పుడూ లోటు ఉండదు. మీరు సంపాదించే ధనం కూడా ఎంతో పవిత్రమైన మార్గంలో వస్తూ ఇంట్లో నిలకడగా ఉంటుంది. మూడవ పరిహారం, నీరు మీ జీవితంలో అదృష్ట ప్రవాహాన్ని సూచిస్తుంది. ఈరోజు సాయంత్రం లేదా ఉదయం ఒక రాగి పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకోండి. వీలైతే అందులో 2 బియ్యపు గింజలు వేయండి. ఆ నీటిని మీ ఇంటి ముఖద్వారం అంటే సింహద్వారం యొక్క గడపపై చాలా తేలికగా చిలకరించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా కేవలం సానుకూల శక్తులు మాత్రమే ప్రవేశించేందుకు మార్గం సుగమవుతుంది. ఈ పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించడం వల్ల మీ జీవితం, మీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా మారుతుంది. మేషరాశి స్నేహితులారా, గ్రహాల అనుకూలత వల్ల మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పులను అసలు చేజార్చుకోకండి. భగవంతుడి సంకేతాలను గుర్తిస్తూ ఈ పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించండి. మరి స్నేహితులారా, ఈ రోజున మీ కెరియర్ పరంగా ఒక సరికొత్త ఉత్తేజం కలగబోతుంది. మీ రాశి అధిపతి అయిన కుజ భగవానుడి అనుగ్రహంతో వృత్తి, ఉద్యోగంలో ఉన్న వారిపై అధికారుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్ లేదా జీతం పెంపుకు సంబంధించిన సానుకూల నిర్ణయాలు ఈ రోజే వెలువడే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి మార్గాలు సుగమం అవుతాయి. మీ పోటీదారులు మీ వ్యూహాల ముందు మోకరిల్లుతారు. అయితే ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ కెరీర్కు మరింత ప్లస్ అవుతుంది. మరి మేషరాశి విద్యార్థులకు ఈరోజే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఏకాగ్రత మరియు పట్టుదల అద్భుతంగా పెరుగుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు ఒక బలమైన పునాదిని వేస్తుంది. సాంకేతిక మరియు పరిశోధన రంగంలో ఉన్న విద్యార్థులు తమ ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికబద్ధంగా చదివితే తిరుగులేని విజయాలు మీ సొంతమవుతాయి. మరి ప్రేమ విషయంలో ఈరోజు ఎంతో మధురమైన అనుభూతులు ఇస్తుంది. మీ భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు పూర్తిగా తొలగిపోయి ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు.
ఒంటరిగా ఉన్న మేషరాశి వారికి వారి మనసుకు నచ్చిన వ్యక్తి నుండి ప్రేమ ప్రతిపాదన వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మీ ప్రేమను ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించడానికి కూడా ఈరోజు ఎంతో అనుకూలమైనది. భార్యాభర్తల మధ్య అనుబంధం మునపటి కంటే చాలా దృఢంగా మారుతుంది. గత కొంతకాలంగా కెరియర్ లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ మధ్య ఏర్పడిన దూరం ఈ రోజుతో ముగుస్తుంది. ఇద్దరు కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి పంచుకుంటారు. ఒకరికొకరు అండగా నిలబడాలనే నిశ్చయానికి వస్తారు. మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఒక ఆకస్మిక లాభం లేదా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లభించే అవకాశం ఉంది. ఇది మీ మధ్య సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. కుటుంబంలో ఎప్పటి నుంచో నడుస్తున్న ఆస్తి గొడవలు లేదా అంతర్గత విభేదాలు ఒక కొలికి వస్తాయి. కుటుంబ పెద్దల సలహాలు సూచనలు మీకు ఎంతో లభిస్తాయి. మీ తోబుట్టులతో ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా మంగళకరమైన వేడుక గురించి చర్చలు జరుగుతాయి. కుటుంబ సభ్యులందరి మద్దతు మీకు లభించడం వల్ల మానసికంగా ఎంతో ప్రశాంతతను ధైర్యాన్ని పొందుతారు. జ్యోతిష శాస్త్ర నియమాల ప్రకారం ఈరోజు మీ జాతకంలో గ్రహస్థితి తీవ్రమైన హెచ్చరికను జారీ చేస్తుంది. వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపడం లేదా అటువంటి రహస్య బంధాలు కొనసాగించడం వల్ల తీవ్ర భంగం కలిగే ప్రమాదం ఉంది. మీ నమ్మకమైన ఆప్తవర్గంలో ఉన్నవారే మీ గుప్త విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రతికూల బంధాలకు ఎంత దూరంగా ఉంటే మీ వ్యక్తిగత జీవితానికి కుటుంబానికి ప్రతిష్టకు అంత మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శారీరక శక్తి ఉత్సాహం ఎక్కువగా ఉన్నప్పటికీ అధిక పనిభారం వల్ల మానసిక ఒత్తిడి గురి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్తపోటు లేదా కడుపుకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఉన్నవారు ఆహార నియమాల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఈరోజు ఉదయాన్నే ప్రాణాయామం చేయడం అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.